ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో మరి కుషాయిగూడ సెంటర్లో నాగార్జున కాలనీలో ఆయుర్వేద మాధవ్ బాగ్ అనే ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాన్ని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. మరి క్లాస్మేట్స్ అయిన కిషన్ గారు, అదేవిధంగా మరి శిరీష గారు మరి ఆయుర్వేదంలో మెడిసిన్ చేస్తూ మరి ఈరోజు అందరికీ కూడా తెలుసు, కోట్లు పోసినా కూడా కొనలేనిది ఆరోగ్యం కాబట్టి మరి ఆయుర్వేదం అనేది 500 సంవత్సరాల కిందటనే ప్రారంభమైంది. మరి ఆయుర్వేదంతో మరి శాస్త్రంలో ఆయుర్వేదం చేసి అనేక మూలికలతోటి మరి ఆయుర్వేదం మెడిసిన్ తోటి మరి ఇంగ్లీష్ మెడిసిన్ కి దూరంగా ఉన్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రత్యేకత ఏంటంటే మరి హార్ట్ పేషెంట్స్, హార్ట్ బ్లాకేజెస్ ఎవరైతే ఉంటారో మరి 3 నెలలు వాళ్ళు మందులు వాడినట్లయితే ఖచ్చితంగా హార్ట్ బ్లాకేజ్ పూర్తిగా క్లియర్ అవుతాయని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒబేసిటీ, మరి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య ఒబేసిటీ. మరి అధిక బరువుతో ఎంతో బాధపడు మహిళలు ముఖ్యంగా ఎంతో అవస్థలు పడుతున్న సందర్భంలో మరి ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బీపీ ఉండి, షుగర్ ఉండి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళ సెంటర్కి వచ్చి ఒబేసిటీ కిట్ తీసుకున్నట్లయితే చెప్పినట్టు చేస్తే నెలకు 9 నుంచి 10 కిలోలు తగ్గుతారని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా థైరాయిడ్ కూడా స్పెషలైజేషన్ అండి. మరి 10, 11, 20 ఉన్న థైరాయిడ్ మరి ఇంగ్లీష్ మందులకు పోతుంటే మరి 100 ఉంటే 11 ఉంటే 100 mg వాడమంటున్నారు, 50 ఉంటే 50 mg వాడమంటున్నారు. సో అది కాకుండా 3 నెలలు వీళ్ళు చెప్పింది చేసినట్టయితే మరి థైరాయిడ్ కూడా తిరిగి నార్మల్కి వస్తుందని తెలియజేస్తున్నారు. మరి షుగర్, డయాబెటీస్, మరి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కూర్చొని షుగర్ అనేది వచ్చేస్తూ ఉంది. మరి బార్డర్ లైన్లో ఉన్న, మధ్యలో ఉన్న మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి మరి పూర్తిగా కూడా ఈ బ్రాంచెస్ అనేటివి హైదరాబాద్ జంట నగరాలలో మరి తెలంగాణ రాష్ట్రం 370 ఉన్నాయి. మరి హైదరాబాద్ తెలంగాణలో ఒకటి మరి KPHPలో ఉందని తెలియజేస్తున్నారు, ఇంకోటి రాంపల్లిలో ఉంది. మరి ముఖ్యంగా 3వసారి ముచ్చటగా చెల్లపల్లి డివిజన్, మరి డివిజన్ కూడా 3వదే కాబట్టి వీళ్ళకి మంచిగా కలిసి వస్తుందని తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాలు కూడా మరి శిరీష గారికి ఉంటాయని తెలియజేస్తూ మరి ప్రతి కాలనీలో వాళ్ళ యొక్క బుక్లెట్స్ తీసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మరొక బ్రాంచ్ అతి త్వరలో పెడతారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు.